హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఆమ్, ఉప్పు దీపం వెలిగించుకుంటా అనమాట ఎవ్రీ ఫ్రైడే. సో నాకు పంతులు చెప్పారనమాట, ఏమన్నా అప్పులు మా బాధలు ఉంటే, అప్పులు తీర్చుకోకపోతే చాలా రోజుల నుండి పెండింగ్ ఉంటాయి కదా, అప్పులు కట్టి కట్టి విసుకొచ్చిపోయి ఉంటారు కదా, అప్పులు బాధ కానీ అదే మొత్తానికి ఆర్థిక పరిస్థితి, ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు ఆ, తొందరగా దూరం అవ్వాలి, మంచిగా అన్ని రకాల అప్పులు తీరిపోవాలి, తొందరగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ గెటిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు సో ఈ విధంగా ఉప్పు దీపం వెలిగించుకుంటే మంచిదన్నమాట. కొంత మటుకు తొందరగా పరిష్కారం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే నాకు కూడా పంతులు చెప్పారు, నేను చేస్తున్నాను అనమాట. ఇప్పటికీ 7 to 8 వీక్స్ అవుతుంది. ఎవ్రీ ఫ్రైడే చేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ నేను మా బాబుకు స్కూల్కి పంపించేసి మనకి టిఫిన్ ఇది లంచ్ బ్యాగ్ అంతా రెడీ చేసి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. మార్నింగ్ అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయాక స్నానం చేసుకొని దీపం ముట్టించి, చూడండి అక్కడ స్టవ్ పైన నేను బొగ్గులు పెట్టాను అనమాట సాంబ్రాణి వేసుకోవడానికి. చూడండి అది మట్టి ప్రమేదము, అందులో వేసుకుంటాను అనమాట. బొగ్గులు వేసుకొని దానిపైన మనము ఊది ఉంటుంది కదా, లోబానం అంటాము, లోబానం వేసుకుంటాము. పూజ అంతా అయిపోయాక ఒకసారి అది వేసుకుంటున్నాను అనమాట. ఎవ్రీడే వేస్తున్నా నేను. మీరు ప్రతి అమావాస వేసుకున్నా మంచిది ఉంటుంది. ఇంకోటి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు వేసుకోవాలి. స్నానం కాగానే ఆ పిల్లలకు ఇది సాంబ్రాణి వేసుకుంటే మంచి బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి ప్రమేదాలు తీసుకున్నాను నేను ఉప్పు దీపం వెలిగించుకోవడానికి. 2 మట్టి ప్రమేదాలు. ప్రతి వారం ఇవే ప్రమేదాలు వాడుతున్నాను అనమాట నేను. ఇలా కింద పసుపు పెట్టేసుకోవాలి. మొత్తం పసుపు రాసేసి లేపన చేసేసుకొని దానిపైన కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. 2 ప్రమేదాలు, మట్టి ప్రమేదాలు పెద్ద సైజు తీసుకోవాలి. ఇంకోటేమో ఇత్తడి ప్లేట్, చూడండి అక్కడ పెట్టాను. ఇత్తడి ప్లేట్కి కూడా మొత్తం పసుపు రాసేసుకొని ఇది చూడండి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నా. ఇలా కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి రౌండ్గా. ఇలా అలంకారం చేసుకున్న తర్వాత సేమ్ 2 ప్రమేదాలకు కూడా కింద పసుపు అంతా రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని అక్కడ మన లక్ష్మీ ఫోటో ఎక్కడైతే ఉంటుందో, లక్ష్మీ ఫోటో ముందర ఈ ఇత్తడి ప్లేట్ ఏమైతే ఉంటుందో ఇత్తడి ప్లేట్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిపైన కొన్ని ఒక చిటికేడు బియ్యం వేసుకోవాలి. మంచి బియ్యం వేసుకోవాలి, రేషన్ బియ్యం అలా కాకుండా మంచి బియ్యం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ చల్లుకొని ఈ ప్రమేదం, మట్టి ప్రమేదం అనేది దానిపైన పెట్టాలి. ఇప్పుడు మనం లక్ష్మీ పూజ చేసినప్పుడు కానీ ఏ పూజ చేసినప్పుడు కలశం ఎలా అయితే పెడతామో, కలశం కింద మనం ఎట్లయితే బియ్యం వేసుకొని పెట్టుకుంటామో సేమ్ అదేవిధంగా చూడండి, అదేవిధంగా ఈ బియ్యం వేసుకొని దానిపైన ప్రమేదాలు పెట్టుకోవాలి ఫస్ట్. చూడండి ఇదేమో సాంబ్రాణి కోసం. చూడండి బొగ్గులు వేడైపోయినాయి, బాగా వేడి చేసుకోవాలి, అయితేనే బాగా పొగ వస్తుందన్నమాట. మనం సాంబ్రాణి ఊదు లోబానం వేసుకున్నప్పుడు బాగా పొగ వస్తుంది అన్నమాట. ఇంట్లో అంతా అన్ని రూమ్స్లో పట్టేసుకుంటాను అనమాట నేను. మొత్తం అన్ని రూమ్స్, బాత్రూమ్తో సహా బయట ఇంట్లో అన్ని రూమ్స్కి కవర్ చేస్తాను అనమాట. ఎవ్రీడే నేను చేస్తాను అనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన వెంబడే ఈ సాంబ్రాణి వేసుకుంటాను అనమాట. ఏమైనా గాలి నెగటివిటీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇంట్లో నుండి అనేసి. సో చూడండి ఈ విధంగా. ఇది కొంచెం రివర్స్లో రికార్డ్ అయ్యింది యాక్చువల్లీ, ఫ్రంట్ క్యామ్ పెట్టాను నేను. చూడండి 2 ప్రమేదాలు తీసుకున్న, ఒకటి కింద పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి బియ్యము, చిటికేడు బియ్యము, ఆ ప్లేట్ రాగి ప్లేట్, లక్ష్మీ ఫోటో ఉంది చూడండి అక్కడ, లక్ష్మీ ఫోటో ముందర రాగి ప్లేట్ పెట్టాను. పెట్టి దాంట్లో బియ్యం వేసుకున్నాక కుంకుమ, పసుపు, గంధం చూడండి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ప్రమేదం పెట్టేసుకున్న. చూడండి ప్రమేదం పెట్టిన తర్వాత అందులో దొడ్డుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు అంటాం కదా, కల్లుప్పు వేసుకోవాలి. మూడు పిడికేడు వేసుకోవాలి అందులో. ఆ ప్రమేదం లోపల మొత్తం నిండుగా నింపాలన్నమాట. చూడండి కల్లుప్పు, ఓకే, అది వేసుకోవాలి. మొత్తం దాని నిండా నింపుకోవాలన్నమాట. ఆ ప్రమేదం నిండా నింపేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక ప్రమేదం పెట్టాలి. ఇంకొక ప్రమేదం పెట్టిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని దీపం వెలిగించుకోవాలి. చూడండి దీపం వెలిగించుకున్న తర్వాత నెక్స్ట్ కర్పూర హారతి చేసుకోవాలి. అగరబత్తి వెలిగించుకొని కర్పూర హారతి చేసుకోవాలి. కర్పూర హారతి తర్వాత మన ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ధూప్ స్టిక్
అది కూడా వెలిగించుకోవాలి. ఇదంతా కంప్లీషన్ అయిపోయిన తర్వాత మన సాంబ్రాణి వేసుకొని ఇల్లు అంతా పట్టేసుకున్న తర్వాత నేను లాస్ట్కి ఏం చేస్తానంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా అనేది నాకు ముందటి నుండి నా పెళ్ళి కాకన్నా ముందు నుండి హ్యాబిట్ ఉందనమాట. ఎవ్రీడే నేను కంపల్సరీ హనుమాన్ చాలీసా అనేది చదువుతాను అనమాట. నాకు ముందు కాలేజ్ డేస్ అప్పుడు కూడా అంతే. నేను కాలేజ్ డేస్ మార్నింగ్ టైంలో వెళ్ళేటప్పుడు కుదరకపోతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కాలేజ్లో ఎప్పుడైతే నాకు ఫ్రీ టైం దొరుకుతుందో అక్కడ కూర్చొని పొద్దున్న మధ్యాహ్నం అని కాదు, ఈ టైంకే అని కాదు, నేను ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేను చదివేదాన్ని. ఈవెన్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా బస్సులో కూడా కూర్చున్నప్పుడు ఖాళీగా సీట్ దొరికి మంచిగా కూర్చుంటాం కదా, ఏదో మొబైల్ అది ఇది గెలికేయకుండా ఖాళీ సీట్ దొరికినప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడు నేను కంపల్సరీ హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఏ టైంకి ఒక్కో టైంకి ఫ్రీ టైం తీసుకొని నేను కంపల్సరీ హనుమాన్ చాలీసా అనేది చదివేదాన్ని ముందటి నుండి. సో దాని తర్వాత ఇప్పటికి కూడా అంతే. నేను ప్రతిరోజు ఎవ్రీడే పూజ కాగానే దీపం వెలిగించుకున్న తర్వాత హనుమాన్ చాలీసా చదువుతాను. ఇంకా గురు మంత్రము, గణేష్ మంత్రము, ఇంకా మహామృత్యుంజయ మంత్రము ఇవి కంపల్సరీ చదువుకుంటా అనమాట. గురు మంత్రం అనే ఉంటుంది ఇంకొకటి. ఎవరైతే గురు పూజలో చేరుకుని ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది గురు మంత్రము. సో గురు మంత్రము, గణేష మంత్రము, ఇంకా మహామృత్యుంజయ మంత్రము, హనుమాన్ చాలీసా, ఇంకా ఓం నమ శివాయ మహాబీజ ఇది మంత్రం అన్నమాట. మహాబీజ పంచాక్షరి అంటారు దాన్ని. సో ఈ ఓం నమ శివాయ అనేది మహాబీజ పంచాక్షరిగా చెప్తారు. సో ఇది కూడా చదువుకోవాలి కంపల్సరీ రెగ్యులర్గా. చూడండి ఇలా దీపం వెలిగించాను. వెలిగించిన తర్వాత ఇంకోటి బయట మన డోర్స్ ఏమైతే ఉంటాయో మెయిన్ డోర్ దగ్గర ఈ రెండు దీపాలు చూడండి ఏ విధంగా పెట్టానో. 2 పువ్వులు కూడా పెట్టేసుకోవాలి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ప్రమిదం దగ్గర. చూడండి ఈ విధంగా నేను చేసుకుంటాను సింపుల్గా. మా ఇల్లు చిన్నగా ఉంది కదా, నాకు సపరేట్గా దేవుని గది సపరేట్గా ఉండడం చాలా ఇష్టము. కాకపోతే మేము ఉండే ఇంట్లో దేవుని గది అనేది ఇవ్వలేదు కాబట్టి షెల్ఫ్లోనే పెట్టేసుకున్నాము. ఇక్కడ ఉన్న అన్ని పోర్షన్స్లో అలానే ఉందన్నమాట. దేవుని గది సపరేట్గా లేదు. అందరూ ఈ విధంగా షెల్ఫ్లోనే పెట్టేసుకున్నారు. ఇక చాలామంది పైకి పెట్టేసుకుంటారు. నాకేమో హైట్ సరిపోదు అనేసి నేను కింద షెల్ఫ్లోనే పెట్టేసుకున్నాను అనమాట, ఈజీగా ఉంటుంది అనేసి. చూడండి 2 దీపాలు పెట్టాను మెయిన్ డోర్ దగ్గర పెట్టుకోవడానికి. ఈ విధంగా ఎవ్రీ ఫ్రైడే ఇంకా ట్యూస్డే రోజు నేను కంపల్సరీ ఈ విధంగా దీపాలు వెలిగించుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. మెయిన్ డోర్ దగ్గర గుమ్మం దగ్గర పెట్టేసుకుంటున్నాను, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అంటే దీనివల్ల లక్ష్మీదేవి అనేది లోపలికి వస్తుంది, ఆహ్వానిస్తున్నాం అన్నట్టుగా వెలిగించుకోవాలన్నమాట. మనం ఎట్లయితే దీపావళి పండుగ అప్పుడు కూడా పెట్టుకుంటాము, లక్ష్మీ పూజ చేసినప్పుడు పెట్టుకుంటాము, ఇంకా మా పండుగల టైంలో కూడా పెడుతూ ఉంటాము. నేనైతే ఎవ్రీ పండుగ టైంలో పెట్టేసుకుంటూ ఉంటాను దీపాలు, కంపల్సరీ మెయిన్ డోర్ దగ్గర పెడుతూ ఉంటాను. సో దీనివల్ల ఒక పాజిటివ్ చూడండి, ఒక పాజిటివిటీ అనేది వస్తుంది అన్నమాట ఇంట్లో. ఈ విధంగా నేను ముగ్గు ఈ విధంగా వేసుకుంటాను. నాకు కూడా ఇది తెలియదు ఫస్ట్. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత, మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు అందరూ ఇదే విధంగా వేసుకుంటున్నారు అన్నమాట ముగ్గు. ఫస్ట్ కింద చూడండి గుమ్మం దగ్గర అంతా పసుపు రాసి కడుక్కోవాలి. మంచిగా నీట్గా కడుక్కున్నాక పసుపు అంతా రాసేసుకున్న తర్వాత కింద కూడా పసుపు రాసుకొని, ఎక్కడైతే ముగ్గు వేస్తామో అక్కడ కూడా ఆ ప్లేస్లో కూడా పసుపు రాసుకొని ఈ విధంగా ముగ్గు వేసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా చేసి చూడండి ఆ 2 దీపాలు అనేది అక్కడ పెట్టేసుకొని నేను లోపలికి వచ్చాను మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే సాంబ్రాణి అనేది చల్లారిపోతుంది కాబట్టి చూడండి ఫస్ట్ సాంబ్రాణి వేస్తున్నా కావచ్చు, ఎప్పుడైనా నేను వేస్తున్నా చూడండి. మళ్ళీ అది బొగ్గులు చల్లగా అయిపోతాయి కదా, మళ్ళీ వేడి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చూడండి సాంబ్రాణి వేస్తున్నా. లోబానం అంటాం మేము. ఈ విధంగా చూడండి, మేము ఉండేది సింగిల్ బెడ్రూము. అన్ని రూమ్స్లో వేసుకుంటాం అనమాట. ఇట్లా బెడ్రూమ్లో కానీ బాత్రూమ్ చూడండి, ఇది బెడ్రూము, అన్ని రూమ్లో ఈ విధంగా సాంబ్రాణి వేసుకొని మొత్తం కవర్ చేస్తాను అనమాట. ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటే, నెగిటివిటీ గాలి ధూళి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనేసి ఇట్లా ప్రతిరోజు వేస్తూ ఉంటాను అనమాట. నేను అమావాస్య కూడా కంపల్సరీ వేసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్. అమావాస్య రోజు కూడా బయటకు వెళ్ళొద్దు. బయటకు వెళ్తే ఎక్కడన్నా డోర్లో మెయిన్ రోడ్స్కి అందరూ నిమ్మకాయలు అవన్నీ తీసి వేస్తూ ఉంటారు. అవన్నీ దాటి వస్తే మళ్ళీ మనకు కూడా వాళ్ళది ఎవరికైతే ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, హెల్త్ ప్రాబ్లం కానీ ఏదో ఇష్యూ ఉంటుంది కదా, అవన్నీ దరిద్రం అనేది మనకు చుట్టుకుంటుంది అనేసి అందుకు అవన్నీ తొక్కద్దు అనమాట. ఇంకా కంపల్సరీ అమావాస్య రోజు మాత్రం బయటకు వెళ్ళాం మేము.
వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్తాము, లేకపోతే 6 గంటల తర్వాత బయటకు వెళ్ళము. సో చూడండి, ఈ విధంగా అంత సాంబ్రాణి వేసుకున్న తర్వాత లాస్ట్కి హారతి చేసుకుంటాను, కర్పూర హారతి. ఈ విధంగా చూపిస్తున్నా చూడండి మీకు దీపం ఎలా వెలిగించాను నేను అన్నది. ఇదేమో సాంబ్రాణి. ఈ విధంగా మా ఇంటి దేవుడు ఓదెల మల్లన్న స్వామి అన్నమాట. ఇక్కడ ఆదిలాబాద్ దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఓదెల అనే విలేజ్లో ఉంటుంది ఓదెల మల్లికార్జున టెంపుల్. చూడండి, హారతి చేసుకున్నా, హారతి ఇచ్చుకుంటున్నా. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంకా నేను లాస్ట్కి ఇదంతా కంప్లీట్ అయిపోయాక చెప్పాను కదా, హనుమాన్ చాలీసా చదువుకుంటాను, ఇవన్నీ మంత్రాలు చదువుకుంటాను ప్రతిరోజు కంపల్సరీ. చూడండి, హారతి వెలిగిస్తున్నా. సైలెంట్ తీసుకో, బయట తీసుకో. చూడండి, ఇదేమో హనుమాన్ చాలీసా పేపర్ అనమాట. అది అందులో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఒక బుక్ కూడా ఉంది నా దగ్గర, కన్నడలో ఉంటుంది. ఇది మా ఆయన కోసం బయట ఉంచిన అనమాట. ఇది తెలుగులో ఉంటుంది, తెలుగు చదువుతాడు కదా, కన్నడ రాదు కాబట్టి. సో ఈ విధంగా హనుమాన్ చాలీసా చదువుకుంటాను. ఇది కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ఇవన్నీ మంత్రాలు అన్నీ చదివేసుకున్న తర్వాత ఇంకా ఇంతటితో నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇదే పూజా విధానం అనేది ఇదే. చూడండి, మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. చూడండి, ఎవరికైతే తెలియదో ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా కొంత మట్టుగా అప్పులు బాధ నుండి బయటపడవచ్చు. చూడండి, లక్ష్మీ ఫోటో ముందర ఇది పెట్టుకోవాలన్నమాట. ఉప్పు దీపం ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటున్నాను అనమాట నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 to 8 weeks అవుతుంది. ఇంకా ప్రతి శుక్రవారం ఇదే పాటిస్తున్నాను అనమాట. ఇదే విధంగా చేసుకుంటున్నాను అనమాట నేను. ముందు కూడా అనిపించేది చేద్దామని అనుకుంటుంటే, కానీ ఒక్కోసారి చేస్తుండే, ఒక 1 week మానేస్తుండే, అట్లా ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు. ఇప్పుడైతే ఒక 2 months 3 months నుండి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చిన్న ఇల్లు, చిన్న షెల్ఫ్లోనే దేవుని గది అనేది సెట్ చేసుకున్నాను అనమాట నేను. ఈ విధంగా చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఈ విధంగా చేసి చూడండి. మీ ఇంట్లో కూడా